88వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. చూడండి, బైబిల్లో భక్తుడు కొరహు కుమారులంటే మోషే పినతండ్రి పిల్లలు వీళ్ళు. కొరహు అనేటటువంటి ఆయన మోషేకి అన్నో తమ్ముడో అవుతాడు. వారి కుమారులు కోరహు కుమారులు. అయితే ఈ కోరహు, దాతాను, అబీరాము అనేటటువంటి వారు ఇశ్రాయేలీయులలో ఒక వ్యతిరేకతను తీసుకొచ్చినారు. ఆ వ్యతిరేకత ఏమిటంటే, మోషే నీవేనా భక్తుడివి? మీ అన్న అయిన అహరోను ఆయనే నా భక్తిపరుడు, ఆయనే నా యాజకుడిగా ఉండాల్సింది. మీ అక్క మిరియామి ఆమె నా ప్రవక్తని, మేము కూడా వంశంలో పుట్టిన వారమే, కాబట్టి మాకు కూడా ఆ యాజకత్వం రావాలి అని మోషేతో తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన వారిలో కోరహు, అబీరాము, దాతాను అనే ముగ్గురు. కొరహు మోషేకి పినతండ్రి కొడుకు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు, మోషే కొరహు ఇద్దరు. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలీలో కొంతమందిని గుమికి కూర్చుకున్నారు, రండి మనం తిరుగుబాటు చేద్దాం అని. అప్పుడు మోషే దేవునికి మొరపెట్టాడు, ఎవరైనా మన మీద తిరుగుబాటు చేస్తే మనం తిరుగుబాటు చేయకూడదు, ఎవరైనా మన మీద వ్యతిరేకం చేస్తే మనం వ్యతిరేకం చేయకూడదు, ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనం వారిని అవమానపరచకూడదు, ఎవరైనా మనల్ని నిందిస్తే వాళ్ళని మనం నిందించకూడదు, ఎవరైనా మనకు నష్టం కలిగజేస్తే వారికి మనం నష్టం కలిగించకూడదు. వాళ్ళ కోసము మోషే ఏం చేసినాడు, పెద్ద తిరుగుబాటు దండుపాలెంలో. ఆ తిరుగుబాటుతో కొందరు అటు ఇటు చీలిపోయే పరిస్థితులు వచ్చినాయి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టాడని వాక్యం సెలవిస్తుంది. మనకు నష్టం చేసిన వారైనా, మనల్ని అవమానించిన వారైనా, నిందించిన వారైనా, మనల్ని హీనపరిచిన వారైనా వాళ్ళకు వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు. వాళ్ళ కోసము మోషే ప్రార్థన చేసినాడు. మోషే ప్రార్థన చేస్తే దేవుడు మోషేకి ప్రత్యక్షమై అంటాడు, లేవీయుల పక్షంగా ఎవరున్నారో వారిని ఇటు వచ్చేయమని చెప్పు అన్నాడు. మోషే లేచి దండుపాలెంలో ఉన్న ఇశ్రాయేలీయులతో అంటారు, అయ్యలారా లేవీయుల పక్షంగా ఎవరున్నారో ఇటు రండి అంటే, అప్పుడు కొరహు కుమారులు దాతాను, అబీరాము వాళ్ళ తల్లి కొరహు కుమారులు వాళ్ళు కూడా మోషే దగ్గరికి వచ్చేసినారు. వాళ్ళ తండ్రి అపోజిషన్ పార్టీ, మోషేకి వ్యతిరేకం. అయినా ఆ కొరహు కుమారులు తండ్రి చేస్తున్నది తప్పని తెలుసుకొని మోషే దగ్గరికి వచ్చేసినారు. మోషే దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికంతా దాతాను, అబీరాము, కొరహు నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. అంతే, తెలియకుండానే వారు నిలిచున్న చోటు భూమి నెరవిడిచి లోపలికి వాళ్ళు వెళ్ళిపోయినారు. మనల్ని ఎవరేమన్నా కూడాను మౌనం అనేది చాలా విజయాన్ని సంపాదించి పెడతాది. మనల్ని ఎవరేమన్నా ప్రార్థన అనేది మనకు విజయాన్ని సంపాదించి పెడతాది. మౌనం అన్నింటిలో మనకు పరిపూర్ణమైన విజయం సంపాదించి పెట్టేది మౌనం. మౌనం ఎవరేమన్నా అనుకోనిలే, మౌనంగా ఉండాలి. ఎన్నైనా అనుకోనిలే, మౌనంగా ఉండాలి. నీచంగా ఎంచని, అవమానంగా ఎంచని, మౌనంగా ఉండాలి. మౌనమే నీకు గొప్ప విజయాన్ని సంపాదించి పెడతాది. ఎవరేం చెప్పినా, ఎవరేమనినా, ఎంత నష్టపరిచినా ప్రార్థనే నీకు విజయాన్ని సంపాదించి పెడతాది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది ముఖ్యము, మౌనం అనేది ముఖ్యం. అంతేగాని వారి మీద వ్యతిరేకం, రండ్రా ఇన్ని కొట్టరా, వాడిని కొట్టరా, వాడట్లా వీడిట్లా అంటిమా మన కింద భూమి చీలిపోతుంది, మనం వెళ్ళిపోతాం అడుక్కి. కాబట్టి పొరపాటును కూడా అటువంటి పని చేయకూడదు. ఆ కొరహు కుమారులు ఏం రాస్తారంటే, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నాను.
హల్లెలూయా. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. రాత్రిపూట ఎందుకు మనం మొరపెట్టాలంటే, రాత్రుల్లో మనం మొరపెట్టే మొర, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరునుగాక. మన ప్రార్థన ఎక్కడికి ప్రయాణం అయిపోతుంది? మన ప్రార్థన ఎక్కడికి పోతుంది? మన ప్రార్థన ఎక్కడికి పోతుంది? ఎప్పుడు కొరహు కుమారుల్లాగా మనము న్యాయమును పాటించినప్పుడు. వాళ్ళ తండ్రి మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అయితే మా తండ్రి చేసేది తప్పని తెలిసి ఆ కుమారులు ఇద్దరు కూడా మోషే ప్రక్కకు వచ్చేసినారు. మోషే అని ఉంటాడు, రే మీ నాయన ఆడున్నాడు కదా, మీరెందుకు ఎక్కడికి వచ్చినారు అడగలేదు. వారు నీతిని తెలుసుకున్నారు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడాను మనము నీతి ప్రక్కనే నిలబడాలి. నీతి ప్రక్కన నిలబడి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని సన్నిధానంలోకి ప్రయాణమై పోతుంది. లేకపోతే ఏమవుతుంది? మన ప్రార్థన మన ఎదలోనికి తిరిగి వచ్చేస్తుంది. మన ప్రార్థన తిరిగి మన ఎదలోనికి, గుండెల్లోకి వచ్చేస్తుంది. రోజూ చేసిందే చేసుకుంటూ ఉంటాం, రోజూ చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాం. లేదు, ప్రతిరోజు నీ ప్రార్థన నువ్వు మొరపెట్టినప్పుడు నీ ప్రార్థన యెహోవా సన్నిధికి చేరునుగాక. నేను చేసే ప్రార్థన దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి అంటే నేను నీతి పక్షముగా నిలబడాలి. నీతి అంటే ఎవరు? యేసయ్య పక్షంగా నిలబడాలి. నన్ను ఆయన పక్షం నుండి తప్పించే వాళ్ళు బోలెడంతమంది ఉంటారు. నీకు బిర్యానీ తీసిస్తారా అనే వాళ్ళు ఉంటారు. రాత్రి ప్రార్థనకి ఏం పోతావు రారా, వాళ్ళు 3 గంటల దాకా పెట్టుకుంటారు అనే వాళ్ళు ఉంటారు. లేకపోతే అసలు నాయన ఉన్నాడో లేదో ఎందుకు పోతావు రారా అనేవాళ్ళు ఉంటారు. నాయన ఉన్నా లేకపోయినా యేసు ప్రభు ఉంటాడు. మన దేవుడు ఉన్నాడు ఇక్కడ, మన రక్షకుడు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన దగ్గరికి మనం రావాలి. మనిషిని చూస్తే మన పరిస్థితి బాగోలేదు. ప్రభువునే చూడాలి. మనం ఎవరిని చూడాలా? ప్రభువునే చూడాలా. ప్రభుని చూస్తూ మనము నీతి ప్రక్కన నిలబడితే, ప్రభు పక్షంగా నిలబడితే, అప్పుడు చూడు, సొంత తండ్రి ఆ నెరవిడిచి చనిపోయినప్పుడు అయ్యో మన ఆయన్ని చంపేసినావే అని మోషేని ఒక మాట అడగలేదు. నీతి పక్షంగా నిలబడాలా. యేసు ప్రభు పక్షంగా నిలబడిన ప్రతి బిడ్డ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎవరి పక్షంగా నిలబడాలి? యేసయ్య పక్షంగా నిలబడాలి. యేసు ప్రభు పక్షంగా నేను నిలబడాలి. యేసు ప్రభు పక్షంగా నేను నిలబడాలి. హల్లెలూయా. అప్పుడే నా ప్రార్థన దేవుని సన్నిధానంలోనికి వెళ్తుంది. నేను మొరపెడితే ఆయన చెవి ఒగ్గుతాడు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? చెవి ఒగ్గుతాడు. హల్లెలూయా. చెవి ఒగ్గడం అంటే ఎవరైనా సీక్రెట్ చెప్పేటప్పుడు డై చెప్పురా ఏందో అంటాం కదా, అట్లా దేవుడు నీ ప్రార్థన చెవి ఒగ్గి ఆయన ఆలకిస్తాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మాట మనం బాగా గ్రహించి ఆ ప్రకారంగా జీవించాలి. దేవుని మాట గ్రహించకపోతే ఎవరు వస్తారు లోపలికి? దుష్టుడు వచ్చేస్తాడు. దుష్టుడు వచ్చి నిన్ను దుష్ట కార్యాల వైపు నడిపిస్తాడు, దుష్ట ఆలోచనల వైపు నడిపిస్తాడు, దుష్ట తలంపుల వైపు నడిపిస్తాడు. అంత దుష్ట క్రియలు, దుష్టపు మాటలు, దుష్ట బ్యాచ్ అంతా ఎట్లా అయిపోతుంది? దుష్ట బ్యాచ్ అంటే దయ్యపు బ్యాచ్ అయిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలు బాగా గమనించాలి. నా ప్రార్థన యెహోవా సన్నిధికి చేరటానికి నేను నీతి పక్షంగా నిలబడాలి. నా యేసు ప్రభుల వారి పక్షంగా నిలబడాలి. ఎందుకంటే భూమి మీద అందరూ అశాశ్వతులే. అందరూ శాశ్వతమైన వాడెవరు? యేసయ్య ఒక్కడే. ఆయన పక్షంగా నేను నిలబడితే ఆయన సన్నిధిలో నేను చేసే ప్రార్థన ఆయన దగ్గరికి ప్రయాణమైపోతుంది. ఆయన చెవి ఒగ్గి నా మొర ఆలకించి నాకు ప్రత్యుత్తరాన్ని ఆయన దయచేస్తాడు.
ప్రైజ్ ద లార్డ్.